రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచన విధానం టీటీడీని ఇరుకున పెడుతోంది. తిరుమల ఆలయంలో నిత్య హారతులు తాము చెప్పిన వాళ్లకివ్వాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ టీటీడీకి హుకుం జారీ చేయడం వివాదాస్పదమైంది. కర్ణాటక ప్రభుత్వం తరపున సమర్పిస్తున్న నిత్య హారతులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరవుతారని, వారికి కూడా నిత్య హారతులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తామన్న డీకే శివకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేస్తున్నారంటూ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపాదనలను టీటీడీ పరిగణలోకి తీసుకోదని తేల్చి చెప్పారు. ఈ అంశంపై పాలక మండలి సమావేశంలో చర్చిస్తామన్నారు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం అటానమస్ బాడీ. టీటీడీ పాలక మండలి తీసుకునే నిర్ణయాలు అమలు చేసే బాధ్యత కార్యనిర్వహణ అధికారికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆదేశాలు జారీ చేసినా వాటిని వెనక్కి పంపే అధికారాలు టీటీడీ పాలక మండలికి ఉంటాయి. కానీ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. శ్రీవారి ఆలయంలో ఇచ్చే నిత్య హారతులను తమ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, మంత్రులకు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేస్తానని చెప్పడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి కర్ణాటక సీఎం ఆదేశాలు జారీ చేసినా టీటీడీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదు. భక్తుల సౌకర్యార్థం వారు విజ్ఞప్తులు చేస్తే వాటిని పాలక మండలి పరిశీలించి ఆమోదయోగ్యంగా ఉంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్లో మేం ఆదేశాలు జారీ చేస్తాం, మీరు పాటించండి అన్నట్లుగా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో ఉన్న ప్రాచీన మఠాలకు, సంస్థలకు గౌరవార్థం స్వామివారికి నిత్య హారతులు సమర్పించే సౌలభ్యం కల్పించింది టీటీడీ. నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం నిత్య హారతులిచ్చే సాంప్రదాయం కొనసాగిస్తోంది టీటీడీ. 1986 నుంచి 2007 వరకు అంచెల వారీగా మఠాలకు, సంస్థలకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. ఇందులో భాగంగా అహోబిలం పరకాల స్వామి మఠం, ఉత్తరాది మఠం, రాఘవేంద్ర స్వామి మఠం, శృంగేరి శంకర మఠం, కంచి కామకోటి పీఠం, ఉడిపి మఠం, వల్లభాచార్య మఠం, శాంతినికేతనం, తులసీదాస్ మఠం, హతీరాంజీ మఠం, మూలమఠం, తాళ్లపాక అన్నమాచార్య కుటుంబం, అనంతాళ్వార్ వారి కుటుంబం, ఇలా 22 మందికి నిత్య హారతులు ఇచ్చే అవకాశం ఉంటుంది. వీరి తరపున 3 పేర్లను ప్రతిపాదిస్తే ఏడాది కాలంలో ఆ 3లో ఎవరో ఒక్కరే నిత్యం స్వామివారి ఆలయంలోకి వెళ్లి వారి మఠం తరపున నిత్య హారతులు సమర్పించే సౌలభ్యం ఉంటుంది. ఇది కాకుండా ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలు వచ్చిన సమయంలో వారికి హారతులు అందిస్తారు అర్చకులు. మరి డీకే శివకుమార్ ఈ 2 అంశాల్లో దేనిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేశారు అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య హారతులకు కర్ణాటక భవన్ నుంచి అధికారి హాజరవుతుంటారని, ఆ ఆనవాయితీని మార్చాలని సీఎం డీకే శివకుమార్ అనుకుంటున్నారని మంత్రి రామలింగారెడ్డి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వానికి ముఖ్యమైన వ్యక్తులని, తిరుమల ఆలయంలో నిత్య హారతులకు హాజరయ్యే అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నారని మంత్రి రామలింగారెడ్డి అన్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కానీ రాజకీయ క్షేత్రం కాదన్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్. కర్ణాటక సీఎం ఇష్టానుసారం మాట్లాడితే కుదరదన్నారు. ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్షేత్రంగా మార్చొద్దని విజ్ఞప్తి చేశారు. డీకే శివకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి. అయ్యా, ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి డీకే శివకుమార్ గారు. ఇది ఇక్కడ సాంప్రదాయాలు, ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, డీకే శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు డీకే శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా కొన్ని పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత దేవుడి ముందు అందరూ సమానమేనన్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి. తిరుమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా ఇచ్చే నిత్య హారతిలో పాల్గొనే అవకాశం మైసూర్ మహారాజుకు ఉందన్నారు. కర్ణాటక ప్రభుత్వం తరపున స్పెషల్ ఆఫీసర్ పాల్గొంటారని అన్నారు.
స్వామివారి ముందు అందరూ సమానమైనప్పుడు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక హక్కులు దేనికని ప్రశ్నించారు. శ్రీకృష్ణదేవరాయలు, మైసూర్ మహారాజుల కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని మార్చకూడదని స్పష్టం చేశారు బీజేపీ నేత బసవరాజ బొమ్మాయి. Not have made the statement at the first instant. This arti is a traditional arti for long years. It was given to the Mysore Maharaja. Krishnadevaraya, the great emperor, has built that temple, and Vadiyars were the followers of Lord Venkateshwara, and they have donated a lot of ornaments, other things, and therefore the first arti was given to Mysore Maharaja.